హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇవన్నీ మా మమ్మీ నా కోసం పెట్టిన స్నాక్స్. అంత పెద్ద డబ్బా మోసుకొచ్చే ఓపిక నాకు లేదు అని చెప్పి కవర్లో కొన్ని తీసుకొచ్చాను. అత్త వాళ్ళకి ఇంకా నాకు కొన్ని తీసుకొచ్చాను. ఇప్పటివరకు తెచ్చినవే తినలేదు. ఇంకా హాస్టల్లో ఎలాగో కుదరదని చెప్పి వచ్చేటప్పుడే టీలో చక్రాలు వేసుకొని తినేసి వచ్చాను. ఇక్కడ కూడా టీ ఉంటుంది కానీ నేను తెచ్చుకోను. అండ్ 5 hours జర్నీ తర్వాత బ్యాక్ టు పీజీ. ఫస్ట్ నేనే వచ్చాను, నా రూమ్మేట్స్ ఇంకా ఎవ్వరు రాలేదు. నేను కనుమ రోజే వచ్చాను. నాకు రావాలని లేదు కానీ ఆఫీస్ ఉంది కాబట్టి తప్పకొచ్చాను. ఇంకా నేను ఒకదానే ఉండాలి ఈరోజు. ట్రావెలింగ్ అంతా చేసి వచ్చి అలసిపోవడం పక్కన పెడితే ఇప్పుడు ఈ లగేజ్ అంతా సర్దడం పెద్ద టాస్క్ అవుతుంది. నాకు ఎప్పుడు ఇంతే, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు, సిక్ అయ్యి పడుకొని వచ్చాను తప్ప ఏమంటే ఏం చేయలేదు. నా లీవ్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి అనిపించింది. బట్ ఓకే, నేనైతే రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసినట్లేదు. మళ్ళీ ఫిబ్రవరిలో లీవ్స్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఉంది అసలైన టాస్క్, ఇవన్నీ సర్దాలి. వెళ్ళేటప్పుడు అంతా ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళాను. ఇవన్నీ సర్దడమే నాకు పెద్ద టాస్క్. అసలు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు చిరాకు తెచ్చుకోకండి. ఏమైనా పని చేసేటప్పుడు నా ఫేస్ ఎందుకో అట్లానే ఉంటుంది చిరాగ్గా. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఉన్న డ్రెస్సులన్నీ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక్కడి కూడా వేసుకోలేదు. అక్కడ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కొని అవే వేసుకున్నాను. సో ఇదంతా నాకు బరువు అవడమే తప్ప ఏం లేదు. అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొని వచ్చాను. మళ్ళీ వాటన్నిటిని వాష్ చేసి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అయింది. ఇవన్నీ నేను నీట్గా సర్దుకుంటాను అనమాట. ఓసిడి కాబట్టి ఎక్కడవక్కడ ఉంటే అస్సలు నచ్చదు. ఒక విధంగా ఓసిడి కూడా మంచిదే అనిపిస్తుంది, ఆర్గనైజ్డ్గా ఉండొచ్చు. అండ్ కొత్త డ్రెస్సులు అయితే చాలా తెచ్చుకున్నాను కానీ నాకు వేసుకోవడానికి ఎంత బద్ధకమో. ఎప్పుడు అవే డ్రెస్సెస్ రిపీట్ వేసుకెళ్తా ఆఫీస్కి. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఇంత లేజినెస్ అని చెప్పి. ఎందుకు కొనడానికి కొంటాను, బట్ అలా అని చెప్పి నేను అందరిలో ఎక్కువ కొనను. ఇయర్లీ ఒక 3-4 times కొంటానంతే నచ్చితే. అండ్ మధ్యలో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే అది నాకు బాగా నచ్చితే తీసుకుంటాను. అండ్ ఇవన్నీ కొన్నవన్నీ వాడతాను అనుకోకండి. ఎందుకో తెలీదు, అవన్నీ తీద్దామంటే నెక్స్ట్ టైం వేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకుందాం అని చెప్పి అవి అలాగే పెడతా. ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు కొత్త డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి. ఈ మధ్య ఫెస్టివల్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కొత్త డ్రెస్సులు ఏం తీసుకోవట్లేదు. చిన్నప్పుడైతే మమ్మీ ఎవ్రీ ఫెస్టివల్కి కొత్త డ్రెస్సులు తీసుకొచ్చేవాళ్ళు ముగ్గురికి. అప్పట్లో డ్రెస్సులు కొనాలంటే ఒక అకేషన్ ఉండాలి. ఇప్పుడు అలా ఏం లేదు, డబ్బులుంటే చాలు. సో వచ్చేటప్పుడు మమ్మీ నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. ఎవ్రీ టైం ఇంటి నుండి వచ్చేటప్పుడు మనీ ఇస్తుంది, ఎంతో కొంత 1000 rupees 2000 rupees అట్లా ఇస్తుంది. బట్ నేను తీసుకురాను అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ మొత్తం ఫోన్పేని యూజ్ చేస్తాను. ఇంకా క్యాష్ తీసుకొచ్చి ఏం చేస్తాను అని చెప్పి వద్దని చెప్పేస్తాను. వచ్చేటప్పుడు నార్మల్గా చేంజ్ ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి 100-200 అలా తెచ్చుకుంటా. మళ్ళీ అవన్నీ నేను ఖర్చు పెట్టను. వెళ్ళేటప్పుడు అవి అలాగే ఉంటాయి నా దగ్గరే. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ ఇచ్చిందంటే ఆల్రెడీ ఉన్నాయని చెప్పి తీసుకురాను. అవి ఎప్పుడన్నా ఖర్చు పెడితే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ ఇస్తుంది కాబట్టి ఒక 100-200 అలా తెచ్చుకుంటాను. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంటికి వెళ్ళిన ప్రతిసారి. అదేంటో నేను ఎర్న్ చేస్తున్నా కూడా వచ్చేటప్పుడు మమ్మీ అక్క నాకు డబ్బులు ఇచ్చి పంపుతారు. మళ్ళీ నా శాలరీలో నుండి సింగిల్ రూపీ కూడా తీసుకోరు, మొత్తం నేనే ఖర్చు పెట్టేసుకుంటా. అలా అని చెప్పి నేను కూడా వేస్ట్ ఖర్చులు ఏం పెట్టుకోను, మొత్తం సేవింగ్స్కి అట్లా చేసుకుంటా. ఇక్కడ ఖర్చులు పోను, మిగిలినవన్నీ సేవింగ్స్ అంటే సేవ్ చేస్తా అనుకోకండి. ఇక్కడ హైదరాబాద్లో మనకుండే ఖర్చులకి అన్నీ పోను, మిగిలింది ఎంతో కొంత సేవ్ చేస్తా. అలాని పెద్ద అమౌంట్లో ఏముండదు. వాళ్ళు నా దగ్గర తీసుకోవడం, నన్ను అడగడం పక్కన పెడితే నాకు వచ్చేటప్పుడు ఎక్స్ట్రా మనీ ఇచ్చి పంపుతారు చూడండి, నాకు ఫన్నీగా అనిపిస్తుంది చాలా. చిన్నప్పటి నుండి నా డ్రీమ్ ఒకటే, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా మన లైఫ్ మనం లీడ్ చేయాలని చెప్పి. నేను అది లీడ్ చేస్తున్నాను. బికాస్ నా ఫ్యామిలీ నా మీద డిపెండెంట్ కాదు. నేను వాళ్ళని చూసుకోవాలి, చేయాలి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. అండ్ వాళ్ళు కూడా నా మీద ఏం రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వరు. అక్క ఉన్నారు కాబట్టి మోస్ట్లీ అక్క చూసుకుంటారు. మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తారు ముగ్గురికి, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకుంటే చాలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలు, మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓపిక ఉన్నంత వరకు మా కష్టం మేము చేసుకుంటాము అని చెప్తారు. సమ్హౌ వీ ఫీల్ ప్రౌడ్ బికాజ్ మాకేమీ ఎక్కువ ప్రాపర్టీస్ లేవు. ఇప్పుడు మేము బిల్డ్ చేసుకున్నదంతా మా కష్టంతో బిల్డ్ చేసుకుందే, మా మమ్మీ వాళ్ళ కష్టంతో బిల్డ్ చేసుకుందే. ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన కష్టం మీద మనం బిల్డ్ చేసుకున్నామంటే ప్రౌడ్గానే ఫీల్ అవుతాం కదా. సో నాకున్న ఒకగానొక రెస్పాన్సిబిలిటీ అయితే మా చెల్లి ఎడ్యుకేషన్. అండ్ నాకు అక్కకి అదే. పెళ్ళి ఇదంతా పక్కన పెడితే మేము చదువుకున్న దానికంటే తనని ఇంకొంచెం ఎక్కువ చదివించి మాకంటే మంచి పొజిషన్లో ఉంచాలని చెప్పి. అప్పట్లో మాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, అంతా మా ఓన్ డెసిషన్స్ మీద ఎలా పడితే అలా చదువుకున్నాము. బట్ ఓకే, ఇప్పుడు
అనుకున్నంత లెవెల్లో ఉండకపోయినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే ఉంటున్నాము. వ్లాగింగ్ స్టార్ట్ చేసే ముందు వాగడం చాలా కష్టం అనుకున్నాను, బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఈరోజు ఈ సోదంతా చెప్పి మీకు బోర్ కొట్టేసినట్లున్నాను కదా, అందుకే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసి మళ్ళీ ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి మన టాపిక్ కంటిన్యూ చేద్దాము. తెచ్చిన స్టఫ్ అంతా సర్దడం అయితే సరిపోయింది. ఇవే కాకుండా ఇంతకు ముందు ఉన్నవి కూడా చిందరవందరగా పడేసి వెళ్ళిపోయాను కదా, అవన్నీ సర్దాను. అండ్ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నా వచ్చేటప్పుడు ఇప్పటి నుండి అయినా కొంచెం హెల్తీగా తిందామని చెప్పి అనుకుంటాను, కానీ ఏది ఫాలో అవ్వను. లాస్ట్ బ్యాగ్ అయితే వచ్చేసాము. దీనిలో పెద్దగా ఏం లేవు, పవర్ బ్యాంక్స్, మొబైల్, ఛార్జరు ఇవే ఉన్నాయి. అండ్ స్నాక్స్ తీసుకొచ్చాను కదా అవి ఉన్నాయి. మా మమ్మీ అంత పెద్ద పెద్ద డబ్బాలు పెట్టింది, అవి ఎక్కడ తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టుకోవాలి ఆ చిన్న చిన్న కబోర్డ్లో. అందుకే నాకు అంత పెద్ద డబ్బాలు ఏం వద్దని చెప్పి అక్కడ పెట్టేసి కవర్లో కొంచెం కొంచెం తీసుకొచ్చాను నాకు, అత్త వాళ్ళకి. అండ్ వ్యాలెట్లో మొత్తం సర్దేస్తున్నా, మళ్ళీ ఆఫీస్కి ఇదే బ్యాగ్ తీసుకెళ్తాను కాబట్టి థింగ్స్ అన్నీ ఇందులో పెట్టేసి అందులో ఉన్న స్నాక్స్ అన్ని బయట పెట్టేశాను. ఈ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తా, పాకెట్ బుక్. దీనిలో నా శాలరీ ఎక్స్పెన్సెస్ అన్నీ నోట్ చేసుకుంటా. నోట్ ప్యాడ్ ఉన్నా కూడా ఫిజికల్గా నోట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు అలా నోట్ చేస్తూ ఉంటా. అండ్ టు డూ లిస్ట్ కూడా రాస్తా. ఈసారి సంక్రాంతికి మా మమ్మీ చక్రాలు, అరిసెలు, కజ్జికాయలు చేశారు. నేను వచ్చేటప్పటికి ఆ కజ్జికాయలు కొన్నే ఉన్నాయి, అవి నాకే పెట్టింది. బట్ అవి కూడా గట్టిగా ఉన్నాయి, ఎందుకు మోయడం అని చెప్పి నేను ఇంకా తీసుకురాలేదు. అరిసెలు, చక్రాలు మాత్రమే తీసుకొచ్చా. ఆ అరిసెలు కూడా నేను తినను, అత్త వాళ్ళ కోసం తీసుకొచ్చాను. మా అమ్మమ్మ ఉన్నంత కాలం అమ్మమ్మ అరిసెలు చేసి పంపించేది, బట్ ఇప్పుడు మేమే చేసుకుంటున్నాము ఒక 6-7 ఇయర్స్ నుండి. ఈసారి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చారు. నా ఫ్రెండ్స్ US నుండి పంపించిన చాక్లెట్స్ నేను ఇంటికి తీసుకెళ్ళాను. అవి మా చెల్లికి నచ్చలేదంట, మళ్ళీ నేనే తెచ్చుకున్నా తిరిగి. అండ్ అరిసెలు కొన్నే తీసుకొచ్చా అని చెప్పాను కదా, ఒక 10 ఉంటాయేమో అంతే. పాపం మా అత్త వాళ్ళకి టేస్ట్ చేయమని ఇచ్చినట్టుంది. నేను మొయ్యలేక తీసుకురాలేదు, మా మమ్మీ చాలా పెట్టింది. కానీ నేను హైదరాబాద్ రీచ్ అయ్యేపాటికి 9:30 అయింది. ఇంకా అప్పటికప్పుడు నేను ర్యాపిడో చేయలేను కాబట్టి ఇవన్నీ సర్దుతూ ఇంకా అవి ప్యాక్ చేసి పక్కన పెట్టాను. రేపు ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే ర్యాపిడో చేద్దామని. 9:40కి వస్తే ఇవన్నీ సర్దేపాటికి నాకు ఆల్మోస్ట్ 10:30 అయింది. బికాస్ ముందు నుండి కొంచెం పిచ్చిగా పడేసి వెళ్ళాను కాబట్టి మళ్ళీ A to Z కబోర్డ్ అంతా సర్దేశాను. లేట్ అయినా అవన్నీ సర్దకుండా ఉంటే నాకు పీస్ఫుల్గా నిద్ర రాదు. అందుకే ఏ టైంకి వచ్చినా అవన్నీ సర్దేసే పడుకుంటా, లేదంటే నా OCD లెవెల్స్ యాక్సెప్ట్ చేయవు. బెడ్షీట్ అయితే వీక్లీ వన్స్ చేంజ్ చేస్తా, లేదు నాకు చిరాగ్గా ఉంది అంటే 3 to 4 డేస్కే మార్చేస్తా. అలాగే ఇంటి నుండి వచ్చిన ప్రతిసారి మార్చేస్తా. అది 1 డే వెళ్ళినా 2 డేస్ వెళ్ళినా బెడ్షీట్ మాత్రం చేంజ్ చేయకపోతే నిద్ర రాదు. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే ఇది తీసి ఫోల్డ్ చేసి వెళ్తా, మళ్ళీ ఈవినింగ్ వచ్చి వేసుకుంటా. మళ్ళీ ఎవరైనా టచ్ చేస్తారేమో, దానిపైన ఏమైనా పెడతారేమో అని చెప్పి అంత OCD ఉంది నాకు. అంతా సర్దడం అయిపోయాక ఆకలేసింది. యాక్చువల్గా మా పీజీకి 4 డేస్ హాలిడేస్ కాబట్టి నేను ముందే వచ్చాను, నాకు ఆఫీస్ ఉందని. ఇంకా ఫుడ్ అయితే ఉండదు, నా దగ్గర ఉన్న చాక్లెట్స్ తోటే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. వచ్చేటప్పుడు ఏమైనా హోటల్స్ ఉంటాయేమో అని చూసాను, కానీ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, అందరూ ఊరెళ్ళినట్టున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఉన్న వాటితో సర్దుకున్నాం. ఆ స్విగ్గీలో ఆర్డర్ చేసి అది వచ్చి నేను తినేసి పడుకునేప్పటికి 12:30 అవుతుందని చెప్పి చాక్లెట్స్ తినేసి పడుకున్నాను. సో అదనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.